హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో పల్లీ కట్లెట్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీల్ని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు అనేవి లోపల వరకు వేగి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న పొట్టు తీసుకోవాలి. ఇలా తీసుకున్న పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్ని తీసుకొని పల్లీలను వేసుకోవాలి. మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నీళ్ళు అనేవి తక్కువ వేసాం కాబట్టిగా పాకం అనేది త్వరగా వచ్చేస్తుందండి. పంచదార కరిగిన వెంటనే మనకు పాకం అనేది వచ్చేస్తుంది. అదే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే 1/2 కప్ వరకు నీళ్ళని వేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి. ఇలా లేత తీగపాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకుంటూ కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఉండలనేవి లేకుండా కలుపుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్ వరకు పాలపొడిని వేసుకోవాలి. ఇలా పాలపొడి వేయడం వల్ల పల్లి కట్లీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఒక చిన్న ముద్దను తీసుకొని రౌండ్ ఉండలాగా చేస్తే ఉండ అవ్వాలి. అలా అయితేనే మనకి పల్లి కట్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనకి దించుకోవాలి. ఇప్పుడు దీన్ని గరిటెతో కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇలా సాఫ్ట్ ఉండలాగా అవ్వాలండి. ఇప్పుడు దీన్ని గరిటెతో కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇది చల్లారే కొద్దీ ఇది గట్టిపడిపోతుందండి. ఇలా గోరువెచ్చగా అయితే సరిపోతుందండి. ఒక కవర్ తీసుకొని దానిపైన నెయ్యిని రాసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకొని పిండి ముద్దను వేసుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా కవర్తో ఫోల్డ్ చేస్తూ పత్తి ముద్దలాగా చేసుకోవాలి.
ఇప్పుడు చపాతీ కర్రకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. మీకు ఎంత మందంగా కావాలో అంత మందంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీనిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన పల్లీ కట్లీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.